ఇక ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోని మీ ముందుకొచ్చాను. దేశ ధాన్య నిల్వలు 2 సంస్థ చేతుల్లోన. ఎఫ్‌సిఐ స్థాయిలో ప్రాజెక్ట్ అంటే కాంట్రాక్ట్‌లపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక దాని గురించి మనం వివరంగా తెలుసుకున్నట్టయితే ఎఫ్‌సిఐ స్థాయిలో ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లపై దేశవ్యాప్తమైన చర్య అంటే చర్చ చేస్తున్నారనమాట. భారత ఆహార సంస్థ ఎఫ్‌సిఐ చేపట్టిన 20,000 కోట్ల విలువైన అడ్వాన్స్డ్ సైలో స్కీమ్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ల కేటాయింపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. దేశంలో ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూపొందించిన హబ్ అండ్ స్పోక్ సైలో స్కీమ్లో అత్యధిక కాంట్రాక్టులు కేవలం 2 సంస్థలకే దక్కడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. మొత్తము 134 కాంట్రాక్టులతో 100 కాంట్రాక్టులు కేవలం 2 కంపెనీలకు కట్టబెట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక మనం దాని గురించి వెళ్ళినట్టయితే ఎన్ని టన్నుల ఉన్నది అనే దాని గురించి కూడా వెళ్ళినట్టయితే ఇక అవి ఏంటి అంటే అందుబాటులో రిపోర్టర్ల ప్రకారము ఆదాని అగ్రి లాజిస్టిక్ లిమిటెడ్, లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి మొత్తం 134 సైలో కాంట్రాక్టులో 110 కాంట్రాక్టులకు స్వంతం చేసుకున్నాయి. అంటే వీటి మొత్తం విలువ 16,500 కోట్లకు పైనే ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా 60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంలో సుమారు 46.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఈ 2 సంస్థల నిర్వహణలో ఉండనున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొదట్లో ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు ఎఫ్‌సిఐ యాంటీ మోనోపాలీ నిబంధనను తీసుకొచ్చింది. అయితే 2022లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల శాఖలు ఆ నిబంధనకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. దీంతో మార్కెట్ పోటీకి అవకాశం ఇవ్వాలనే కారణంతో ఆ పరిమితిని తొలగించారు. ఆ తర్వాత జరిగిన టెండర్ ప్రక్రియలో ఆదాని, లీప్ ఇండియా సంస్థలు వరుసగా భారీ సంఖ్యలో కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారము యాంటీ మోనోపాలీ నిబంధనలు అమల్లో ఉంటే ఇంత స్థాయిలో కాంట్రాక్టుల కేంద్రీకరణ జరిగి ఉండేది కాదని అంటున్నారు. అయితే సంబంధిత సంస్థలు మాత్రం తాము అత్యల్ప బిడ్లు సమర్పించి నిబంధనల ప్రకారమే కాంట్రాక్టులు పొందినట్లు చెప్తున్నారు. ఇది అన్నమాట మొత్తం దేశవ్యాప్తంగా ఈ 2 సంస్థలే ఎందుకు ఉన్నాయి అనే దాని గురించి ముందు వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇక ఈ రోజుకు సంబంధించిన ఈ చిన్న వీడియోను ఇన్ఫర్మేటివ్ వీడియోను తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.